నమస్తే అందరికీ. ఏదైతే మార్కెట్లో ఒక డీజం బండి పైన, ఒక ఆటో పైన ఒక వస్తువు తీసుకొని వస్తారు, బన్ను. ఆ బన్నులో కోవా, రెండు దిక్కుల బన్ను, మధ్యలో కోవా. అయితే అది ఒక పాట పెడతాడు, పాలకోవా పాలకోవా తీసుకోవా తీసుకోవా, స్వచ్ఛమైన పాలకోవా కేవలం 10 రూపాయలు మాత్రమే అని గల్లీలో వస్తాడు. అది ఎక్కువ మటుకు హిందువులు అమ్మరు, ముస్లిమ్సే వాళ్ళే పాల బండి అవుతాడు. ప్రత్యేకంగా మీరు అబ్జర్వ్ చేయండి, ముస్లిమ్స్ వాళ్ళే అమ్ముతారు. అది ఏముంటుంది కోవా, స్వచ్ఛమైందిగా అని అంటాడు. అవి ఆవు మాంసంతో, గోమాంసంతో తయారు చేసిన అది కోవా. హిందువులారా జాగ్రత్త పడండి, ఇలాంటి వాళ్ళు బిజినెస్ కోసం ఎన్ని చేస్తారు. ఆ గోమాంసంతో తయారు చేసిన కోవా ఆ రెండు పనుల మధ్యలో వేసి కేవలం 10 రూపాయలు స్వచ్ఛమైన పాలకోవా అని అమ్ముతూ వస్తుంది. అది ఎంతవరకు మనం తినొచ్చు ఆలోచించండి. ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఏకంగా తిరుపతి లడ్డు కూడా కలుషితం జరిగింది. ఎప్పుడు జగన్ పీరియడ్లో జరిగిందని చంద్రబాబు చెప్తున్నారు. చూడండి, కలుషితం అంటే కెమికల్ కల్చర్ అని చెప్పిండు అంతే, కానీ దాంట్లో కూడా గోమాంసంకు సంబంధించిన కోవానే వాడిరు. ఇది ఇలా నడుస్తుంది. ప్రతి దాంట్లో కల్తీ ఉంది. ఏది స్వచ్ఛమైనది ఏం లేదు. తాను వండుకున్నది, తాను ఇంట్లో చేసుకున్నదే కడుపుకు మంచి, శరీరానికి మంచిది, అన్నిటికీ బాగుంటుంది. కాబట్టి జనాలారా ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్త పడండి. రెస్టారెంట్లో పోతే రెస్టారెంట్లో కూడా పిల్లి మాంసాలు, కుక్క మాంసాలు పోయిన 31కే 60 క్వింటాల కుక్క మాంసం వచ్చింది హైదరాబాద్. పెద్ద పెద్ద రెస్టారెంట్. ఎవరు చూస్తారు? ఎవరు అధ్యక్షం చేస్తారు? ఫుడ్ ఆఫీసర్ ఎక్కడ ఉన్నారో ఏం తెలుస్తాడు, వీళ్ళపైన ఏం చర్యలు ఉంటాయో తెలుస్తాడు. ఎవరి పని వాడు చేసుకుంటే వాటిని 10 రూపాయల కోసం వాడు చూస్తాడు, ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు. ఇక్కడ పరిచయం అయితే ఎవరు? జనాలు. ఇలా జరుగుతున్నాయి. కాబట్టి రెస్టారెంట్లో కూడా మిగిలిన ఏదైతే మాంసం ఉంటుందో వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు అమ్మేటోళ్ళు. కాబట్టి వాళ్ళకి కూడా పదే మరుసటి రోజు అమ్మతో, తీర్చటి రోజు అమ్మతో ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతారు. అది తినడానికి కర్మ. అది తినేటప్పుడు టేస్ట్ ఉంటుంది, తిన్నాక క్యాన్సర్ వస్తుంది. అది ఆలోచన చేయండి. మన ఫుడ్ మన ఇంట్లో చేసుకుని తింటే అది ఆరోగ్యానికి మంచిది, అన్నిటికీ మంచిది. జై హింద్, జై భారత్.